ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిన్న దినమున రైతుల కోసం అని చెప్పి రోడ్లు ఎక్కడం జరిగింది. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ప్రజా కంటన పాలన సాగించి ప్రజలు వైనాట్ 175 అంటే 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆ పార్టీ గెలిచిన తర్వాత 6 నెలల సమయం అవుతానే ఈరోజు రోడ్లకెక్కి రైతుల తరపున మాట్లాడుతున్నామని చెప్పడం సిగ్గుచేటుగా ఉంది. అదేవిధంగా మా వరకు మాది రైతు సంక్షేమ ప్రభుత్వం, వైసీపీ మాదిరిగా అన్నదాతలకు దగా చేసేటువంటి ప్రభుత్వం కాదు. రైతులను నట్టేట ముంచినటువంటి అన్నదాత కన్నీళ్లను చూసినటువంటి కారణమైతే అన్నదాత ముఖాల్లో చిరునవ్వులు చూడాలనేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ రైతులకు గిట్టుబాటు ధరిపించాలనేటువంటి మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే రైతులకు పండిన ప్రతి గింజకు మా ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది. కాలాలు కష్టపడి పండించిన పంటకు కనీసం ధాన్యం బకాయిలు కూడా చెల్లించక వేధింపులకు చేసినటువంటి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆవేదన బాధను అర్థం చేసుకొని 1674 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత పాలకులు చేసినటువంటి ఏదైతే ఉందో రైతులకు ఇవ్వవలసినటువంటి బకాయిలను కూడా 1674 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వరద పంట నష్టం కింద 2000 నుంచి 10,000కు పెంచి 4 లక్షల మంది రైతులకు 600 కోట్లకు పైగా ఇవ్వడమైందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాము. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ నాయకుల వ్యవహార శైలి నిమిత్తము కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వంకి అత్యధిక మెజార్టీతో ప్రజలు ఇచ్చినారు. మాకు ఇచ్చినటువంటి బాధ్యతతో రైతుల పక్షాన తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తా రోకోలు చేస్తూ ఉన్నారు. మళ్ళా గతంలో మేము కూడా ఆ రోజుల్లో ఎక్కడైనా కూడా ధర్నాలు చేస్తే రైతులు కానీ రైతు చేసినప్పుడు మా మీద పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. ఆ రోజు రోడ్ల మీదకి వస్తేనే పోలీసులు కేసులు పెట్టారు. సమయం ఇవ్వలేదు. మేమన్నా కనీసం 1.5 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నట్టేట అంతని కూడా ముంచేసి ప్రజలందరికీ మోసం చేసి అనేకమంది వాగ్దానాలను కూడా పక్కన పెట్టి ఆ రోజు మీరు జరిపినటువంటి దానికి మేము రోడ్ల మీదకి వస్తే మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు ప్రజల కోసం ఎవరైనా చేస్తే ప్రజల్లో భాగంగా ఈరోజు ధర్నా చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని కూడా మేము కూడా వారికి ఎక్కడ కూడా అడ్డంకులు సృష్టించలేదు. 5 ఏళ్ల పాలనలో వాళ్ళ పరిపాలన చేసిన పాపాలను చూసి ప్రజలు చీదరించుకున్నారు. ప్రజలందరూ కూడా వారిని మీ డ్రామాల కాలం చెల్లింది, మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని ఈరోజు క్షమించరని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటీవల తుఫాను జరిగిన భారీ వర్షాల వల్ల కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో నష్టపోయిన రైతులు కూడా ఆదుకుంటామని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 85,46,000 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంటే అందులో ఇప్పటికే దాదాపుగా కొనుగోలు చేయడం జరిగింది. ఏదైనా ధాన్యాన్ని కొంటే నెలలైనా సంవత్సరాలైన డబ్బులు ఇవ్వని ప్రభుత్వం మీ ప్రభుత్వం. కొన్న వారికి 48 గంటల్లో ప్రభుత్వం 100% చేసిన ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం. అది మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే పాలనలో నిర్ణయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఘనత కూడా మా ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా మా ప్రభుత్వం పంట ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది 15% వృద్ధి రేటును సాధించడం జరిగింది. అదే కింద PMFGY కింద కేంద్ర ప్రభుత్వం అందించే బీమా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు PMFGY కింద 24-25 బడ్జెట్లో 1023 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 28,754 గ్రామాలలో పర్యటించి 9,44,000 మంది రైతులతో కలిసి అన్నదాతల ఆలోచనలు తెలుసుకోవడం జరిగింది. 2 విడతలలో 1,45,000 మంది రైతులకు 224 కోట్ల 56 లక్షల ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, గత పాలకులు ఏ రోజు కూడా మిషనరీ కానీ రైతుకు సంబంధించిన విషయాలు కానీ కూడా ఇవ్వడం లేదు. ఈరోజు ప్రతి చోట కూడా మేము రైతుల బాగు కోసం 5,072 క్వింటాల విత్తనాలను 1,97,000 మంది రైతులకు 80% సబ్సిడీతో ఈరోజు అందించడం జరిగింది.
9 లక్షల CCRP కార్డులు మంజూరు చేయడం జరిగింది. 24-25 సంవత్సరానికి గాను కౌలు రైతులకు 28.45 కోట్ల రూపాయల పొందుకు అర్హులయ్యారు. అదేవిధంగా ఉద్యాన పంటలకు 15 పెంచడానికి లక్ష్యంగా తీసుకుంటా ఉన్నాము. ఈ యొక్క ప్రైవేటుగా ఇది వచ్చిన తర్వాత రైతులకు సమగ్రంగా న్యాయం చేయాలి, రుణదాతలను ఆదుకోవాలనేటువంటి ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధర్నా చేసే అర్హత కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కానీ ఈ ప్రభుత్వానికి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, బుద్ధి చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు రాలేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.